పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఇవాళ మూడో రోజు విచారించనున్నారు. డీసీపీ రితురాజ్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం పోలీస్ స్టేషన్లో భగీరథ్ను ప్రశ్నించి పలు సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. మొదటి రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు రెండో రోజు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించినట్లు సమాచారం. బాధితురాలి తల్లి పోలీసులకు సమర్పించిన కాల్ రికార్డులు, వాట్సాప్, స్నాప్చాట్ చాటింగ్లపై పలు ప్రశ్నలు అడగగా వాటికి భగీరథ్ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఇవాళ మూడో రోజు విచారించనున్నారు. డీసీపీ రితురాజ్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందం పోలీస్ స్టేషన్లో భగీరథ్ను ప్రశ్నించి పలు సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. మొదటి రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు రెండో రోజు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించినట్లు సమాచారం. బాధితురాలి తల్లి పోలీసులకు సమర్పించిన కాల్ రికార్డులు, వాట్సాప్, స్నాప్చాట్ చాటింగ్లపై పలు ప్రశ్నలు అడగగా వాటికి భగీరథ్ సమాధానాలు చెప్పినట్లు సమాచారం.